హాయ్ అండి. ఎలా ఉన్నారు? బిర్యానీలోకి మంచి కాంబినేషన్ అయిన బైగన్ కా దాల్చా రెసిపీ చూపించబోతున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి దాని గుజ్జు తీసైతే పక్కన పెట్టుకుందాము. ఇంకా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం వీడియో కింద మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసాం కదా! తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, 4, 5 టమోటాలు, 4 ఉల్లిపాయలు, 5, 6 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా ఇది కూడా కడిగి పక్కన పెట్టుకుందాము. మనం చేస్తున్నది బైగన్ కా దాల్చా కాబట్టి ఒక 4, 5 వంకాయల్ని సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి రెడీగా పక్కన పెట్టుకుందాము. సో ఆల్రెడీ శనగబాళ్ళని అయితే ఉడకపెట్టేసాం కదా! ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీకి కందిపప్పు అయితే అస్సలు వాడొద్దండి. శనగబాళ్ళు వేస్తేనే మీకు ఆ ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది. పప్పు మొత్తం స్మాష్ చేసేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసి బాగా కలిపి ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కూడా వేసి బాగా కలుపుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇంకా ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఏంటి బైగన్ కా దాల్చా అని చెప్పి బగారా రైస్ ప్రాసెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ప్రాసెస్ మొత్తం కొంచెం అలానే ఉంటుందండి. టమాటాలన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఉప్పు, పసుపు ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు వంకాయలు వేసి కలిపిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకుందాము. 1 స్పూన్ ధనియా పొడి, 1.5 స్పూన్ కారపొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ వంకాయలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. మసాలాలన్నీ వేసి కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాము. మీరు ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేయండి. మసాలాలు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఆల్రెడీ శనగబాళ్ళలో చింతపండు పులుసు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకుందాము. అంతా బాగా ఒకసారి కలిపి ఈ స్టేజ్లో మీరు కావాల్సినంత ఉప్పు ఇంకా కొంచెం నీళ్లు కూడా చూసి యాడ్ చేసుకోండి. ఈ దాల్చా రెసిపీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, ఇంకా దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఉడకబెట్టామంటే రెడీ అయిపోతుందన్నమాట. ఈ రెసిపీ అయితే నాది కాదండి, మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేవారు. వాళ్ళు ఏంటంటే బిర్యానీతో పాటు ఈ దాల్చా ఇచ్చారు ఒకసారి, చాలా బాగుందని చెప్తే రెసిపీ అయితే నేర్పించారు నాకు. సో నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఎట్లా బాగుంది కదా అనేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ బైగన్ కా దాల్చా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.